రీసెంట్లీగా మళ్ళీ ట్విట్టర్లో ఒక టాక్ నడుస్తుంది అనమాట. అంటే రీసెంట్లీగా మళ్ళీ రాజాసాబ్ నుంచి టీజర్ రాబోతుంది అని చెప్పేసి అంటున్నారు. కానీ ఇది ఎంతవరకు నిజం అనేది అయితే మనకు తెలియదు. బట్ నేను ఒక క్లారిఫికేషన్ అయితే మీకు ఇస్తాను. ఫస్ట్ రాజాసాబ్ నుంచి ఒక గ్లిమ్స్ అయితే వచ్చింది. అది సుమారుగా ఒక 1 year అవుతుంది, కొంచెం దగ్గరలో ఉంది. బట్ కాకపోతే ఈ యొక్క రాజాసాబ్ గ్లిమ్స్ ఏదైతే ఉందో దీన్ని ఫ్యాన్స్ కి మాత్రం చాలా అట్రాక్ట్ చేసింది. అంటే అట్రాక్ట్ అనే కాదు, ఫ్యాన్స్ కి చాలా నచ్చింది అనమాట. అంటే ప్రభాస్ ని ఆ టైప్ ఆఫ్ లుక్ లో చూడడం అనేది కూడా చాలా బాగుంది. అంటే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ప్రభాస్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా ఫ్యాన్స్ కి అనేది చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు స్పిరిట్ నుంచి ఏమైనా అప్డేట్ వచ్చిందంటే మాత్రం ట్విట్టర్ ఖచ్చితంగా తగలబడిపోతుంది. సో ప్రభాస్ ఫ్యాన్స్ అంత ఘోరంగా ఉంటారనమాట. సో దీన్ని బట్టి మనం చూసుకుంటే రాజాసాబ్ నుంచి ఒక గ్లిమ్స్ వచ్చినా సరే ప్రభాస్ ఫ్యాన్స్ అంతా అల్చర్ చేసి దాన్ని ఒక హైప్ తీసుకెళ్లిపోతున్నారు. ఈ మూమెంట్స్ వల్ల మాకు వద్దు భయ్యా, నువ్వు అసలు ఈ రాజాసాబ్ నుంచి టీజర్ ట్రైలర్ ఏదైనా వస్తుందో అది చెప్పు నాకంటే. ఈ నెల ఎండింగ్ కానీ లేకపోతే May 1st and 2nd లోపు అయితే రాజాసాబ్ నుంచి ఒక టీజర్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. మరి ఇంతసేపు ఈ సోదంతా ఎందుకు చెప్పామంటే ప్రభాస్ ఫ్యాన్స్ కోసం మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నా. అదర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి. సో బికాస్ ఆఫ్ ప్రభాస్ ఫ్యాన్స్ అనే వాళ్ళు ఎంత ఘోరంగా ఉంటారని చెప్పి మీకు తెలియాలి. సో అందుకోసం అని చెప్తున్నా. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. సో ఆ టీజర్ వచ్చినప్పుడు కూడా నేను మీకు అప్డేట్ ఇస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి.